హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్రిస్పీగా టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఆ బంగాళదుంప ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక దాంట్లో కావలసినంత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడయ్యే వరకు మనమైతే ఈ బంగాళదుంపలను కట్ చేసి సన్నగా వాటినైతే 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ అయితే క్లీన్గా వచ్చే వరకు కడిగి పెట్టుకోవాలండి. అలా అయితేనే మనకు ఈ ఫ్రై అడుగంటకుండా మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది కదా, దాంట్లో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపేసుకొని మంచిగా ఫ్రై అయినాక దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ బంగాళదుంప ముక్కలను అయితే ఒక జాలి గరిటెలో మంచిగా వడపోసి పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా చేసినట్లయితే మనకు బంగాళదుంప ఫ్రై అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ కడాయిలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంట అయితే ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఈ బంగాళదుంపలు తొందరగా అడుగంటుతాయి. మనం ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకొని జాలిగంటలో వేయడం వల్ల ఏంటంటే వాటర్ లేకుండా మంచిగా డ్రై అయిపోతాయి కదా బంగాళదుంపలు. అప్పుడైతే ఫ్రై అనేది చాలా రుచిగా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెడుతూ తీస్తూ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావలసినంత పసుపు, తర్వాత దంచుకున్న ఎల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఈ వెల్లిపాయలను వేసుకోవడం వల్ల ఈ ఫ్రైకి అయితే మరింత టేస్ట్ వస్తుంది. నేను బంగాళదుంప ఫ్రైలో ఎప్పుడైనా దంచిన ఎల్లిపాయలను మాత్రమే వేస్తాను, అల్లం అయితే వేయను. ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుతూ అడగంటకుండా ఈ బంగాళదుంప ముక్కలు అనేటివి మంచిగా మెత్తగా అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయినాక దీంట్లోకి కావలసినంత కారము, తర్వాత సరిపడినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసుకొని వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే చిన్న ఫ్లేమ్లో వీటిని అయితే మంచిగా ఇవన్నీ ఆ ముక్కలకు పట్టే విధంగా కలుపుతూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే ఎంత బాగుందో కదా. ఈ ఫ్రై అయితే రోటీలోకి అయినా, రైస్లోకి అయినా, మంచిగా బగారా రైస్లోకి అయినా, దేంట్లోకైనా బాగుంటుందండి. చూడండి, ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలైతే ఎంతో ఇష్టపడి తింటారండి. ఇలా చూడండి, ఒక ముక్కకు ఇంకొక ముక్క అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో కదా ఈ ఫ్రై. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసినట్లయితే చాలా బాగా వస్తుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.